హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కందుల రసం పెడుతున్నా అండి. ఈ కందులు వచ్చేసి నైట్ నానబెట్టుకున్నా, శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నా అండి. వాటర్ వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. రాక్ సాల్ట్ వేసుకుంటున్నా. మూత పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఒక 4-5 విజిల్స్ రావాలండి. కందుల రసం కోసం అండి ఒక 3 టమాటా, ఇంకా 3 ములక్కాడ ముక్కలండి, ఒక ఆనియన్, మిర్చి కొంచెం తీసుకుంటున్నా అండి, చింతపండు కొంచెం నానబెట్టుకున్నా. వీటిని కట్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. పోపు కోసం కళాయి పెట్టుకుందామండి. ముల్లంగి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ముల్లంగి లేదు, అందుకే నేను ములక్కాడ వేసుకున్నా. ఈ ప్లేస్లో ముల్లంగి వేసుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా ముల్లంగి కూడా వేసుకోవచ్చండి. ఈ రసంకి చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుందండి. ఈలోగా ఇది ఉడుకుతుందండి. మా విజిల్ ఇంతేనండి, ఇలాగే ఉడుకుతుంది. విజిల్ రాదు, ఈ కుక్కర్ ఇలాగే వస్తుంది. కానీ చాలా తొందరగా ఉడుకుతాయండి దీంట్లో. ఈ కుక్కర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకుందాం. జీలకర్ర, కరివేపాకు వేసుకున్నామండి. పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ కాస్త రసం మరిగేటప్పుడు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ రసం బాయిల్ అయ్యేటప్పుడు వేసుకుందాం. వెల్లుల్లి కొంచెం దంచేసుకుందామండి. వెల్లుల్లి వేసుకుంటున్నాం.